వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. సో హైదరాబాద్ లో కొత్తగా ఒక ఆక్సిజన్ సెంటర్ ని తీసుకొచ్చారు. సో దీని పేరు హైపర్ బెరిక్ ఆక్సిజన్ థెరపీ అని చెప్పేసి అంటున్నారు. అసలు దీనికి సంబంధించి పూర్తి విషయాలని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మనం రీసెంట్ డేస్ లో చూసుకోవచ్చు, హైదరాబాద్ లో ఎక్కువగా పొల్యూషన్ ఎక్కువ పెరిగిపోతుంది. సో చాలా మంది కూడా స్వచ్ఛమైన గాలిని తీసుకోలేకపోతున్నారు. సో అందుకనే ఇట్లాంటి సెంటర్, ఆక్సిజన్ సెంటర్ ని ఒకటి తీసుకొచ్చారని చెప్తున్నారు. అసలు ఇక్కడ ఏంటి, ఎట్లా ఉంటుంది, ఇదంతా కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో దీని గురించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సయ్యద్ ఖలీల్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రైట్. సో అంటే ఇప్పటి వరకు మన హైదరాబాద్ లో ఇలాంటి సెంటర్స్ చాలా వచ్చాయి. 3 years బ్యాక్ కూడా ఇట్లాంటి ఆక్సిజన్ సెంటర్స్ అన్ని కూడా చాలా వచ్చాయి. అండ్ అంతగా అవి ఆకట్టుకోలేదు ఎవరిని కూడా, ప్రజలు కూడా ఎక్కువగా రాలేదు. సో చాలా రోజుల తర్వాత మేము చూస్తున్నాం. సో ఒక ఆక్సిజన్ థెరపీ అని చెప్పేసి మళ్ళీ రాస్ ఫిట్నెస్ సెంటర్ వాళ్ళు ఇక్కడ స్టార్ట్ చేశారనేది బయట మేము వింటున్నాం. అసలు ఏం సార్ ఇక్కడికి వచ్చి అసలు ఏం చేయాలి అసలు? సో మా కాన్సెప్ట్ ఏంటండి అంటే రాస్ మెడికల్ ఫిట్నెస్ అండి. సో ఈ ఐడియా వచ్చింది డాక్టర్ వెంకటేష్ మోవా గారికి. సో హీస్ రీజనరేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఆర్థోపెడిషియన్, లైక్ స్పోర్ట్స్ మెడిసిన్ అని, లైక్ సర్జరీ లేకుండా నాన్ సర్జికల్ ఆర్థోపెడిక్ మీన్స్ ఆఫ్ లైక్ ట్రీట్మెంట్ అది. సో దాంతో తను ఏంటంటే యూఎస్ లో ఉంటారు. సో అక్కడ ఇక్కడ ట్రావెల్ చేసేసి ఇక్కడ ఆ సిచ్యువేషన్ తెలిసిపోతాయి కదా, అక్కడ ఉన్న టెక్నాలజీ ఇక్కడ ఎందుకు లేదు, ఫిట్నెస్ ఫర్ ఆల్ కాన్సెప్ట్ తగ్గట్టు వి స్టార్టెడ్. దాంట్లో ఒక భాగమే లైక్ సే హైపర్బెరిక్ ఆక్సిజన్ థెరపీ. సో ఈ మెడికల్ ఫిట్నెస్ సెంటర్ అంటే ఏంటంటే అందరికి, మీకు మాకు అందరికి, ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకి, స్పోర్ట్స్ పర్సన్ కి, అందరికి లైక్ ఉపయోగపడేటట్టు కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ డిజైన్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటాము. దాంట్లో చెప్పంగా వేరియస్ మొడాలిటీస్ ఉంటాయి. స్ట్రెంత్ ట్రైనింగ్ కానివ్వండి, ఈఎంఎస్ సూట్ ట్రైనింగ్ అంటాము, అది ఒక మొడాలిటీ, అంటే అదొక వర్టికల్, దాన్ని యూజ్ చేస్తాము. దాంతోపాటు హైపర్బెరిక్ ఆక్సిజన్ థెరపీ కూడా ఇంట్రడ్యూస్ చేసాము. ఇది కూడా ఇండియాలోనే అతిపెద్ద క్లినికల్ గ్రేడ్ హెచ్బాట్ చేంబర్. ఓకే సార్, ఎన్ని రోజులు అవుతుంది స్టార్ట్ చేసేది? క్లోజ్ టు 6 months అండి. లాస్ట్ ఆల్మోస్ట్ 6 months నుంచి మోర్ దాన్ 20-25 పేషెంట్స్ ని ఇది ఉపయోగపడింది. ఓకే. అండ్ ఈ మధ్య కాలంలోనే దీని గురించి బయటకు వచ్చింది, అవునా? చాలా అండి. ఎందుకంటే లైక్ సే ఇప్పుడు ఉన్న ఏక్యూ అంటాం కదా, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. సో పొల్యూషన్ ఎంత ఉంది, దాంట్లో మన ఎయిర్ క్వాలిటీ ఎంత తగ్గిపోతుంది మనకు తెలుస్తూ ఉంటుంది. అలానే దాంట్లో ఉన్న 100% ఎయిర్ లో కూడా మనకు ఆక్సిజన్ ఉండేదే 21%. రిమైనింగ్ అన్ని 79% లేదా మోర్ గ్యాసెస్, అన్ని నైట్రోజన్, హైడ్రోజన్ అన్ని కలిపి అలా. కానీ దాంట్లో ఉన్న 100% లో మనకు ఉండేదే 21%. ప్లస్ పొల్యూషన్ వల్ల ఆ లెవెల్స్ చాలా డిక్రీజ్ అవుతున్నాం. చూస్తున్నాం కదా ఢిల్లీలో ఎలా ఎంత ఎయిర్ పొల్యూషన్ ఉంది, చాలా మంది అక్కడ నుంచి వెళ్ళిపోవడం అలా జరుగుతుంది. సరే, అంటే నార్మల్ గా పొల్యూషన్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ప్లేస్ ఢిల్లీలో ఉంటుంది అండ్ సెకండ్ ప్లేస్ హైదరాబాద్ ఉంటుంది మాక్సిమం. సో హైదరాబాద్ లో చాలా మంది పేషెంట్స్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. సో అంటే ఇప్పటి వరకు దాదాపు ఎంత మంది పేషెంట్స్ వచ్చారు, వాళ్ళ ఏజ్ ఎంత వరకు ఉంది? అంటే మీరు చెప్తున్నారు కదా స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఇక్కడికి రావచ్చు అని చెప్పేసి. మాక్సిమం ఇక్కడ నేను చూస్తుంటే ఎక్కువగా ఏజ్డ్ పర్సన్స్ వచ్చి ఇక్కడ తీసుకున్నట్టు నాకు అనిపిస్తుంది. లేదండి, ఇది మిక్స్డ్ పాపులేషన్ అంటాము. అంటే మేము క్లినికల్ ప్రాబ్లమా, నాన్ క్లినికల్ అలా చూసుకుంటాం, అంటే ఎవరికి ఉపయోగపడుతుందని. సో అది నార్మల్ పర్సన్, మీకు మాకు అందరికి యూస్ఫుల్. సో వీ ఫాల్ అంటే కేటగిరీ ఆఫ్ నాన్ క్లినికల్, అంటే మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా చిన్నది లేదా లేనట్టు అలాంటి పాపులేషన్, లేదా మెడికల్ కండిషన్స్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు నాన్ మెడికల్ అనుకున్నాం అనుకోండి, నాన్ క్లినికల్, అది లైక్ సే నార్మల్ పర్సన్ కావచ్చు, లేదా ఒక స్పోర్ట్స్ పర్సన్ కావచ్చు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ పెంచాలి తను ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కిల్స్ కానివ్వండి, తన ఫిట్నెస్ లో కానివ్వండి, అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. లేదు కొంతమంది స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, కొంతమంది లేదు ఎనర్జీ వీక్ ఉంది, కొద్దిగా నేను బూస్టప్ అవ్వాలి, అలాంటి వాళ్ళందరూ ఒక కేటగిరీ. దట్స్ ఆల్ లైక్ నాన్ క్లినికల్. క్లినికల్ అంటే మెడికల్ బెనిఫిట్స్ మాట్లాడుకోవాలంటే ఇప్పుడు చెప్పారు పెద్దవాళ్ళు. ఎస్, మెడికల్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. దాంట్లో ఏంటంటే ఫస్ట్ లైక్ సే క్రానిక్ వూండ్స్ అంటాము, అంటే డయాబెటీస్ వల్ల చాలా మందికి రక్త ప్రసరణ డిస్టర్బ్ అయ్యి కాళ్ళ వేళ్ళు తీసేయాల్సి వస్తుంది. జస్ట్ లైక్ డయాబెటిక్ ఫుట్ ఆ కండిషన్ పేరు. అలాంటి వాటికి ఏంటంటే హెచ్బాట్ వల్ల యాంజియోజెనసిస్, అంటే కొత్త రక్తనాళాలు ఫామ్ చేసే కెపాసిటీ ఉంటుంది ఆక్సిజన్ ఎక్కువ ఉండడం వల్ల. అలాంటి పేషెంట్స్ కి చాలా చాలా ఉపయోగపడుతుంది. అలానే వేరే క్లినికల్ కండిషన్స్ మాట్లాడుకున్నాం అనుకోండి, ఆటిజం చెప్పండి, లైక్ చిన్న పిల్లలు ఏంటంటే లైక్ డెవలప్మెంట్ డిలేస్ ఉంటాయి, అలాంటి వాటిలో కూడా ఉంటుంది. సో ఇందాక మీరు అడిగినట్టు ఏజ్ ఈజ్ నాట్ అ ప్రాబ్లమ్, ఏజ్ ఇస్ నాట్ అ క్రైటీరియా. కండిషన్ దాంట్లో కూడా మెడికల్ కండిషన్, నాన్ మెడికల్. సో యంగెస్ట్ చిన్న వాళ్ళు చూసుకుంటే ద యంగెస్ట్ హూమ్ వి వర్ ట్రీటెడ్. డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా ఇప్పుడు యంగ్ అని ఏజ్డ్ పర్సన్స్ కి? ఇక్కడ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా మీరు ఇచ్చే దాంట్లో థెరపీలో? డోసేజ్ అండి, డోసేజ్ అండ్ టైం. అంటే ప్రెషర్ అంటాం కదా, సో ప్రెషర్ అంటే హెచ్బాట్ అంటేనే ఒక ప్రెషర్ చేంబర్ లో ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం. అది కూడా 2-3 times మోర్ ప్రెషర్ దెన్ నార్మల్.
నార్మల్ సీ లెవెల్ ప్రెషర్ కంటే 2-3 మోర్ టైమ్స్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనం పీల్చున్న ఆక్సిజన్ పెనిట్రేషన్ ఇంకా పవర్ పెరిగిపోద్ది. సో 21% చెప్పాను కదా, అలానే 100% ఆక్సిజన్ ప్రెషర్ చేంబర్ లో తీసుకోవడం వల్ల బ్లడ్ లో ఇంకా ఎక్కువ మనకి లైక్ అవైలబుల్ ఉండి మన ప్రతి కణానికి ఇంకా ఆ సెల్యులర్ ఫంక్షన్ ని పెంచే కెపాసిటీ దీనికి ఉంది. సో ఏజ్ ఈజ్ నాట్ అ క్రైటీరియా. కండిషన్ చూసుకుంటాం, అంటే మెడికల్ కండిషన్, నార్మల్ పర్సన్, దాంట్లో కూడా ATA అంటే అట్మాస్ఫిరిక్ అబ్సల్యూట్ ఎంత డోస్. ఇప్పుడు ఒక నార్మల్ మెడిసిన్ తీసుకుంటాం, ఎంత డోస్, ఇన్ని గ్రామ్స్, ఇన్ని mg అని అనుకుంటాం కదా, అలానే ఫిక్స్డ్ టైం, హాఫ్ అన్ అవర్ సెషన్, 1 అవర్ సెషన్, సమ్ టైమ్స్ 2.5 సెషన్ కూడా వెళ్తుంటాయి, అంటే కండిషన్ తగ్గట్టు. అలానే ప్రెషర్, ఎంత ప్రెషర్ తో మనం పుష్ చేయగలుగుతున్నాము. సో మినిమం 1.5 ATA అంటాము. 1.5 ATA to 3.3 ATA వేరీ అవుతా ఉంటుంది. రైట్ సార్. అంటే ఇక్కడికి వచ్చి తీసుకున్న తర్వాత మళ్ళీ మనం బయటికి వెళ్ళి మళ్ళీ అదే పొల్యూషన్ ఎయిర్ ని మళ్ళీ మనం శ్వాసగా తీసుకోవాలి. సో అంటే మరి ఇబ్బంది ఏమైనా ఉంటుందా, అంటే ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ బయటికి వెళ్తే? నో అండి, ఇన్ని లైక్ పుట్టినప్పటి నుంచి అదే చేస్తున్నాము. సో ఈ సెషన్స్ వల్ల డామేజ్ పరంగా ఏమి ఉండదు. ఇట్స్ ఓన్లీ లైక్ బూస్ట్ అప్. సో నార్మల్ సూపర్ చార్జ్, రీఛార్జ్ అంటారు కదా, సో యూఆర్ లైక్ రీఛార్జింగ్ యువర్ సెల్ఫ్. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్, బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ అదే మనం సూట్ అవ్వాలి దానికి. ఇంకా ప్రెషర్ సిచ్యువేషన్ ఉన్నాం కాబట్టి మన బాడీ తట్టుకోగలుగుతుందా లేదా. కొంతమందికి అంటే చిన్నగా ఇయర్ డిస్కంఫర్ట్ ఉండొచ్చు, కొంతమందికి ఓకే ఐ డిస్కంఫర్ట్ ఉండొచ్చు, కానీ మళ్ళీ ఇది ఆపంగానే మళ్ళీ నార్మల్ అయిపోతాం. సో అలా లైక్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఫర్ ఎవ్రీ వన్. రైట్. మనకి ఏదైనా అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటే మనం ఒక హాస్పిటల్కి వెళ్తే మనకి అక్కడ ఖచ్చితంగా ఆక్సిజన్ పెడతారు. సో దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? డెఫినెట్లీ అండి. ఆ ఆక్సిజన్ అంటే అందరికీ సూట్ కదండి. మెయిన్లీ లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అది ఇచ్చేసారు. అంటే ఊపిరి తీసుకోలేకపోతున్నాం, లేదా ఊపిరితిత్తులు, లంగ్స్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, లేదా పల్మనాలజీ కండిషన్స్ ఉన్నాయి, అది దాని వల్ల వచ్చే ప్రాబ్లం. ఇదేంటంటే చెప్పానుగా ఆల్మోస్ట్ ఎవ్రీ వన్, దీంట్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, ప్రాబ్లం లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చు. సో టూ డిఫరెంట్ థింగ్స్. రైట్ సార్. ఒకసారి మీ ఛాంబర్ గురించి ఒకసారి నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతారా ఒకసారి? రైట్, షూర్. సో అంటే ఇక్కడ మంచిగా టీవీ కూడా పెట్టారు. సో ఇదేంటంటే చెప్పాను కదండి, లైక్ కొంతమందికి క్లాస్ట్రోఫోబియా అంటాము. మొదట్లో చాలా మోడల్స్ కి ఏంటంటే కంప్లీట్ సీల్ వచ్చేవి. ఇప్పుడు అలా కాకుండా ఓకే, మనము ఈజీలీ చూడగలము, విజిబిలిటీ ఉంటుంది. ప్లస్ ఏంటంటే మినిమం ఒక సెషన్ హాఫ్ అన్ అవర్ నుంచి ఎక్స్టెండ్ అయ్యి అది 1-2 గంటలు కూడా ఉండొచ్చు. అందుకే బోర్ అయిపోతాం. ప్లస్ లోపల ఏంటంటే మనం గ్యాజెట్స్ లాంటివి, మొబైల్స్, ట్యాబ్స్, బుక్స్ అలా ఉండదు, ఎందుకంటే లైక్ ఆక్సిజన్ రిచ్ ఎన్వైరన్మెంట్ కాబట్టి రిస్క్. సో అందుకు ఒక ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. సో బోర్ కాకుండా పాటలు కానీ, మూవీస్ కానీ, న్యూస్ కానీ ఏదైనా మనం తీసుకోవచ్చు. సో ఇది మ్యూజిక్ వినిపిస్తుందా లోపల? లోపల దే కెన్ హియర్ ఇట్ అండి. సో ఇట్స్ లైక్ కనెక్టెడ్. సో ఇన్సైడ్. సో దాంతో పాటు ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు, సో దిస్ ఇస్ ద ఓపెనింగ్ ఆఫ్ దాట్ అండి, సో డోర్ ఆఫ్ ఇట్, అండ్ దిస్ ఇస్ ద లైక్ ఫంక్షనల్ యూనిట్, దాని ఆపరేషనల్ యూనిట్. సో ఇందాక మీరు చెప్పారు కదా, సో మనం కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తూ ఉండాలి, ఎలా ఉన్నారు ఏంటి. అండ్ క్లోజ్ చేంబర్ కాబట్టి వి యూజ్ దిస్ టు కమ్యూనికేట్. ఓకే, ఎలా ఉన్నారు ఏంటి, తను మాట్లాడిన కనిపిస్తా ఉంటుంది, వినిపిస్తా ఉంటుంది. అలాగే ఒకసారి మనం మాట్లాడొచ్చా? షూర్, ఒకసారి. సార్ ఆల్ ఓకేనా? హలో సార్, బాగుందా సార్? లోపల ఫ్రెష్ ఎయిర్ ఫీల్ అవుతున్నారా? పల్లెటూరు వాతావరణం ఉందా? ఓకే సార్, ఓకే. సో అంటే మీరు ఇక్కడికి సెకండ్ టైం వచ్చారా? ఓకే సార్. ఈ రోజు కుదిరిందా? ఓకే సార్, ఓకే. సో అంటే ఆయన 19 days నుంచి ఇక్కడికి వస్తున్నారంట, ఈ రోజు కుదిరిందని ఆయన చెప్తున్నారు. సో అంటే ఎట్లా సార్, అంటే ఇది కూడా ఒక మెషినే కదా, నేను ఎట్లా క్రియేట్ చేస్తారు నాకు అర్థం కావట్లేదు. క్రియేట్ కాదండి, ఇది ఏంటంటే ప్రెషర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది. ప్లస్ ఇక్కడ పైపింగ్ చూస్తారు కదా, సో ఆక్సిజన్ కంటిన్యూస్ ఫ్లో ఉండడం, ప్లస్ ఆ సీల్ చేసేసి ఆ ప్రెషర్ చేంబర్ ఉండడం వల్ల ప్రెషర్ ఎన్వైరన్మెంట్ దాంట్లో 100% ప్యూర్ ఆక్సిజన్ పీల్చుకుంటున్నాము. నార్మల్ 21% అనుకోండి. సో దీంట్లో ఎక్కువ ఉంటుంది. అది ఎక్కువ ఎంత మనం పీల్చుకోగలిగితే అంతే బాడీకి అందుతుందిగా, ఎంత అందుతే అంతే మనము లైక్ రీఛార్జ్ అవుతుంటాం. ఆ సెల్యులర్ ఫంక్షన్ అంటే ఆ కణం ఫంక్షన్ అవ్వడానికి ఉపయోగపడతా ఉంటుంది. రైట్ సార్, మీ దగ్గరకు వచ్చిన పేషెంట్ కి ముందు వాళ్ళ హెల్త్ చెకప్ చేస్తారంటే? ఎస్, ఎందుకంటే లైక్ డైరెక్ట్ క్లయింటెల్ లైక్ ఉన్నా మా బేసిక్ అసెస్మెంట్ మేము చేసుకొని, మా లైక్ రొటీన్ ఎగ్జామినేషన్ చేసుకున్న తర్వాత 1-2 ట్రయల్ సెషన్ చేసి, ఓకే ఇబ్బంది లేకుండా ఉన్నారా లేదా, టాలరేట్ చేయగలుగుతున్నారా లేదా, ఎంత చేయగలుగుతున్నా, అవన్నీ అసెస్ చేసుకుని అప్పుడు డోసేజ్ డిసైడ్ చేస్తామండి. సో అంటే ఈ ఐడియా వచ్చింది డాక్టర్ వెంకటేష్ మువా గారిదండి. సో ఇది స్టార్ట్ చేసిన తన, హీస్ ద డైరెక్టర్, ఫౌండర్ ఆఫ్ రీజన్ ఆర్థోస్పోర్ట్, అలానే రాస్ మెడికల్ ఫిట్నెస్ ఫెసిలిటీ. సార్ మన ఇండియాలోనే ఇట్లాంటి ఎక్విప్మెంట్స్ ఎన్ని ఉన్నాయి? చాలా తక్కువ అండి, రేరా. ఇదే ఫస్ట్ మెడికల్ గ్రేడ్ హైదరాబాద్ లో, దిస్ ద ఫస్ట్ అండి. ఓకే. సో వేరే చిన్న బాట్స్ లాగా ఉంటాయి కానీ మెడికల్ గ్రేడ్ లేవు హైదరాబాద్ లో యాజ్ ఆఫ్ నో. దిస్ ద ఫస్ట్ మెడికల్ గ్రేడ్, ద బిగ్గెస్ట్ ఇన్ డయామీటర్ చేంబర్. సార్ ఇక్కడికి వచ్చి ఇప్పటి వరకు చాలా మంది వెళ్తున్నారు కదా, సో వాళ్ళు ఏం చెప్తున్నారు, దీన్ని ఎట్లా ఫీల్ అవుతున్నారు? చెప్పాను కదండి, ఇప్పుడు
లైక్ ఆటిజం కిడ్స్ వచ్చారు, డయాబెటిక్ ఫుడ్ వాళ్ళు వచ్చారు, కొంతమంది స్పోర్ట్స్ పర్సన్ వచ్చారు, కొంతమంది వేరే మెడికల్ ప్రాబ్లమ్స్ క్యాన్సర్స్ వాళ్ళు వచ్చారు. సో అలా దాంతో పాటు ఇప్పుడు ప్రస్తుతం వాడేది ఫర్ యూత్ఫుల్నెస్ అంటే యవనత్వానికి. సో లైక్ ఎందుకంటే దీంట్లో ఆక్సిజన్ చెప్పాను, ఆక్సిజన్ లో ఆ కెపాసిటీ ఉంది. మన క్రోమోజోమ్ లో కూడా కొద్దిగా చేంజెస్ తీసుకొచ్చేటట్టు. సో మన ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది కదండి, సో దాంట్లో హెలికల్ స్ట్రక్చర్ లో లాస్ట్ పార్ట్ ని టెలోమియర్ అంటాం. సో దట్ ఈస్ ద డిటర్మైనింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద ఏజ్. అది ఎంత పొడుగుంటే ఆ చిన్న పార్ట్ అంత మనము యంగ్ ఉన్నట్టు. సో స్టడీస్ హ్యావ్ ప్రూవెన్ 60+ సెషన్స్ మనం చేసుకోగలిగితే ఆల్మోస్ట్ లైక్ 4-5 years రివర్స్ వెళ్ళినట్టు, అంటే బయోలాజికల్ ఏజ్ ఇస్ గెటింగ్ యంగర్. సో నౌ కరెంట్ ట్రెండ్ ఇస్ దాట్. అంటే సార్ నాకు ఒక డౌట్ ఉంది, నేను అడుగుతాను సార్. ఇప్పుడే మనం ఇట్లా ఆక్సిజన్ సెంటర్స్ ఇవన్నీ కూడా పెట్టుకుంటున్నాం, మేబీ ఫ్యూచర్ లో మనం ఏమన్నా సినిమాలో చూపించేటట్టు ఆక్సిజన్ క్యాన్స్ వేసుకునే తిరిగే పరిస్థితి వస్తుంది అంటారా? తెలీదండి, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. కానీ అదే డెఫినెట్లీ ఎయిర్ డిప్లీషన్, ఎయిర్ క్వాలిటీ డిప్లీషన్ అంటాం, అంటే ఎయిర్ క్వాలిటీ డెఫినెట్లీ తగ్గుతుంది. అలాంటి సందర్భాల్లో దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, కొంతమంది స్కిన్ ఎలర్జీస్ కానీ లైక్ పల్మనరీ ప్రాబ్లమ్స్ కానీ చాలా పెరుగుతున్నాయి. ఎస్, వి మైట్ ఆర్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ దాట్. సో అందుకే మా వల్ల ఏమవుద్దు అంటే అందరం ఏమేమి చేయగలము, వీ హ్యావ్ టు డూ ఇట్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ఇట్. సార్ అంటే ఇప్పుడు ఒక మీ దగ్గరికి వచ్చిన ఒక పర్సన్ ½ an hour మాత్రమే తీసుకునే ఛాన్స్? మినిమం ½ an hour సెషన్ ఉంటుందండి, కానీ యాక్చువల్ సెషన్ కావాల్సిందే 1 గంట నుంచి 2 గంటలన్నర వరకు. దట్ ఈస్ ద టైం స్పాన్. అంత టైం స్పెండ్ చేస్తేనే, అంత డోసేజ్ ఇస్తేనే మనకు బెనిఫిట్ ఉంటుంది అలా. సో అది కూడా లైక్ 1-2 sessions ఏమి ఉండదండి, మినిమం ఆఫ్ 10 to 15 sessions తీసుకుంటేనే లేదా లైక్ కంప్లీట్ చేస్తే నాకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. రిపీట్ అయిన పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా? చాలా మంది దే ఆర్ గెటింగ్ బెనిఫిట్. చెప్పాను కదా, మెడికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు చాలా రిపీటెడ్ గా వస్తుంటారు. ప్లస్ పీపుల్ లైక్ ఫిట్నెస్ పరంగా లైక్ యంగ్ ఉండాలి, ఇంకా స్కిన్ క్వాలిటీ, హెయిర్ క్వాలిటీ పెరగాలి, అలాంటి వాళ్ళు చాలా. కొంతమంది లో ఎనర్జీ, అనీమియా, వీళ్ళందరూ కూడా లైక్ లాట్ ఆఫ్ పాపులేషన్. సో డెఫినెట్లీ చాలా మందికి బెనిఫిట్. సో ఎట్లా సార్ ప్రైజెస్ ఎట్లా? సో పర్ సెషన్ ఉండేది ఆల్మోస్ట్ లైక్ డిపెండ్ కండిషన్ తగ్గట్టు 5,000 to 10,000 పర్ సెషన్ ఉంటుందండి. సో అస్ ప్యాకేజ్ లైక్ 5 sessions, 10 sessions, 15+, అది సబ్జెక్ట్ డిసైడ్ చేస్తారు. కొంత మెడికల్ కండిషన్స్ ఏంటంటే డాక్టర్ దెమ్సెల్ఫ్ ప్రిస్క్రైబ్, ఓకే ఈ ప్రాబ్లమ్ దీనికి ఎన్ని తీసుకోండి అని. సో బోత్ వేస్. సార్ ఇక్కడ ఏంటి ప్రెజర్స్ ఏంటి నాకు అర్థం కాలేదు ఒకసారి. సో ఇందాక చెప్పాను కదండి, ATA అంటే అట్మాస్ఫిరిక్ అబ్సల్యూట్. సో అది నార్మల్ కంటే చెప్పాను, దిస్ ఇస్ 1 అంటే ఆల్రెడీ 2 times. సో ఎంత మనము పెంచగలిగితే, ఆ ప్రెషర్ ని ఎంత మనం పెంచి ఆ ఆక్సిజన్ పీల్చుకోగలిగితే అంత బెనిఫిట్, అంత పెనిట్రేషన్ ఉంటుంది ఆక్సిజన్ ది. నార్మల్లీ చెప్పాను దిస్ ఇస్ లైక్ 2 ATA. సో నార్మల్ కంటే సో ఆల్మోస్ట్ 4 times లైక్ ప్రెషర్ ఆఫ్ సీ లెవెల్. నెమ్మదిగా అలా పెంచుకుంటా సబ్జెక్ట్ ని మానిటర్ చేసుకుంటా ఆ ప్రెషర్ నెమ్మదిగా పెంచుతుంటామండి. కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది, ఆల్వేస్ ఫీడ్బ్యాక్ ఉంటుంది, అండ్ ప్రోగ్రెస్ ఉంటుంది. ఓకే, నార్మల్ చాంబర్ ప్రెషర్ ఎంత ఉంటుంది సార్? నార్మల్ దట్ 0 అండి. సో 0, బట్ మనకు మెడికల్ లైక్ బెనిఫిట్ కావాలంటే 1.5 మినిమం, అలానే 3.5 మాక్సిమం, అంటే ఫర్ నార్మల్ పర్సన్ లేదా క్లినికల్ మనకి రిలవెన్స్ కావాలంటే. సో ఖచ్చితంగా ఇక్కడికి విజిట్ చేయండి. ఒక ½ an hour సెక్షన్ అయితే ఇక్కడ ఉంటుందంట. సో